నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. బయటకు వెళ్లకుండా ఇంటి నుంచే నిత్యావసరాలు ఆహారం ఆర్డర్ చేసుకుంటున్నారా? అయితే ఇకపై మీరు ఆ వస్తువులను 2 సార్లు తనిఖీ చేయాల్సిందే. హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన మెరుపు దాడుల్లో మనమంతా నమ్ముతున్న ప్రముఖ ఆన్లైన్ డెలివరీ సంస్థల గోడౌన్లలో బయటపడిన నిజాలు షాకింగ్ గా ఉన్నాయి. ఎక్స్పైర్ అయిన ప్యాకెట్లు, కుళ్ళిన కూరగాయలు, అసురక్షిత నిల్వ విధానాలు ఇవన్నీ చూసిన తర్వాత ఆన్లైన్ డెలివరీలపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సో హైదరాబాద్ నగరం నిత్యావసరాలు ఆహారం కోసం పూర్తిగా ఆన్లైన్ బ్రాండ్లపై ఆధారపడుతుంది. కేవలం 25 రూపాయల విలువైన వస్తువు కూడా ఇంటి ముందుకే వస్తున్న సౌలభ్యం మన అలవాట్లను మార్చేసింది. కానీ ఈ సౌలభ్యం వెనుక దాగి ఉన్న ప్రమాదం ఎంతో. తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలో పలు రెస్టారెంట్లతో పాటు జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్, ఫ్లిప్కార్ట్, రిలయన్స్, జియోమార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన దాదాపు 75 గోడౌన్లపై తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో వెలుగు చూసిన నిజాలు దిగ్భ్రాంతికరం. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన కులిన కూరగాయలు, గడువు మూసిన ఆహార ప్యాకెట్లు భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఈ డెలివరీ దిగ్గజాలు కనీస భద్రతా ప్రమాణాలు పాటించడంలో ఘోరంగా విఫలమయ్యాయని ఈ సోదాలు రుజువు చేశాయి. అసురక్షితంగా నిల్వ చేయబడిన, సరిగ్గా హ్యాండిల్ చేయని ఈ వస్తువులే మన ఇళ్లలోకి వచ్చి మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియోలు ఆన్లైన్లో వైరల్ అవడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద బ్రాండ్స్ కూడా ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చే ముందు తస్మాత్ జాగ్రత్త. ప్యాకెట్ చేతికి రాగానే నాణ్యతను, ఎక్స్పైరీ తేదీని తప్పకుండా తనిఖీ చేసుకోండి. ఈ విషయాన్ని తేలికగా తీసుకోకుండా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.